లాజరు బయటికి రా అని పిలవగానే మరి ఆ శరీరానికి ప్రేత వస్త్రాలు కడతారు కదా, తెల్ల తెల్ల వస్త్రాలు కడతారు, తెల్లటి వస్త్రాలు చుట్టేస్తారు, చుట్టేసి సమాధిలో పెడతారు కదా. అవునండి, నిజమే. ఉన్నంత కాలంలో ఎవరికి బట్టలు లేకపోయినా, ఎవరికి తిండి లేకపోయినా పట్టెడు అన్నం పెట్టలేరు, అన్నం పెట్టలేరు, మంచినీళ్ళు పోయలేరు, మంచి వస్త్రాలు ఇవ్వలేరు. కానీ చచ్చిపోయిన తర్వాత తెల్లటి వస్త్రాలను చుడతారు, వాళ్ళకి చుట్టూ ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టుగా చేస్తారు. ఒక ఆయన ఈ మధ్యకాలంలో తన తల్లి చనిపోయిందంటే, తల్లి అంతకాలం కూడా ఆమెకు అన్నం పెట్టలే, చాలా వేదనకు గురి చేశాడు. సంఘానికి వచ్చేది, చాలా బాధ అనిపించింది నాకు ఆ రోజున. ఆమెని చనిపోతుందని తెలుసుండి బలహీనంగా ఉన్నప్పుడు తీసుకొచ్చి అరుగు మీద పాడేసి చుట్టూరు బరకలు కట్టేసి అలా వదిలేశారు. చాలా బాధ అనిపించింది. ప్రతిరోజు కూడా ఆమె వేదన చెందుతూ ఉంది. ఆవిడ అన్నం తినకపోతే ఎప్పుడు చనిపోతుందా, అన్నం పెడితే ఎప్పుడు బ్రతుకుతుందేమో అని భయం చేత అన్నం పెట్టినట్టు సందర్భాలు కూడా ఆమెను అలాగ వదిలేశారు. చనిపోయిన తర్వాత ఆమెను తీసుకెళ్ళి దహనపరిచిన తర్వాత మరి ఆ తల్లికి ఏది ఇష్టము, ఎండి చేప అంట, ఇక అయ్యో ఫలాలంట అన్నీ పట్టుకెళ్ళి ప్రదానం చేస్తారు కదా, పిండాలు చేసేది ఇక్కడ. మరి ఆ ఎండి చేపలు అది ఇది అన్నీ ఆవిడకి ఇష్టమైన నేను పట్టుకెళ్ళి అక్కడ పెట్టారు. తల్లి బ్రతికుండగా ఇంత అన్నం పెట్టలేనంటే వాడు చనిపోయిన తర్వాత ఎండి చేపలు ఆవిడకి ఇష్టమైన ఫలాలన్నీ పట్టుకెళ్తే ఏం ప్రయోజనం ఆలోచించండి ప్రియులారా. ఆ రోజున లాజర్ గారు బయటకు వచ్చారు, తెల్లటి పేత వస్త్రంలో ధరించుకున్న అతను మరి ఎలా ఉన్నాడండి, జీవము కలిగిన బిడ్డగా వెలుగుగా మార్చబడి తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకుని. అంటే ఎన్ని గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు యేసు ప్రభు వారు చేశారో. ఆ అద్భుతమైన కార్యాలను బట్టి కూడా చాలామంది దేవునికి లోబడ్డారు, కొంతమంది అయితే లోబడలేదు. దేవుని వదిలిపెట్టిన వారు కొంతమంది, దేవుని వెంబడించినట్టు వారు కూడా కొంతమంది. లోకమంతానండి, మనం ఎంత మేలు చేస్తున్నా, ఎంత మంచి చేస్తున్నా, ఎంత సత్యాన్ని పలికినా దాన్ని అంగీకరించరు. కానీ చేసిన మేలులను బట్టి మనకు వాతలు పెడతారు, చేసిన మన కార్యాలను బట్టి మన అందరినీ కూడా దూషిస్తారు, ద్వేషిస్తారు. లోకమంతే, దేనికి కూడా కృతజ్ఞత కలిగి ఉండదు. చేసినట్టు వారికి ఎప్పుడు కూడా ఎదురు చెంపదబ్బే తగులుతూ ఉంటుంది. అలాగే ఈ లోకం అలాగ ఉంది. అయితే